ఫుడీస్ లో 2 టైప్స్ ఉంటారండి. ఫస్ట్ బ్యాచ్ అందరికి హాట్స్ అంటే చాలా ఇష్టం, సెకండ్ బ్యాచ్ అందరికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. నేను సెకండ్ బ్యాచ్, ఐ లవ్ స్వీట్స్ అలాట్. అండ్ నాలాగా స్వీట్స్ ని ఇష్టపడేవారు చాలా మందే ఉంటారు. అందుకే మా షోలో మీకు ఇప్పటివరకు ఎన్నో రకాల స్వీట్స్ ని పరిచయం చేసాం. మీ దగ్గర కూడా మంచి మంచి రెసిపీస్ ఉంటాయి, ఇక్కడికి వచ్చి అందరికీ పరిచయం చేయండి. మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 8008054321. సో ఈ నెంబర్కి వెంటనే డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ని కూడా అందుకోండి. వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. ఉమారాణి గారు వచ్చారండి, హౌసింగ్ బోర్డ్ మౌలాలి నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హలో ఉమారాణి గారు, బాగున్నారండి? బాగున్నాను. నన్ను అడిగారు ఎలా ఉన్నా అని. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి, నాకేంటి హ్యాపీగా ఉన్నా, బాగున్నా. చెప్పండి ఉమారాణి గారు, మీ గురించి చెప్పండి, మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను మా ఆదివైశ్య సంఘం అధ్యక్షురాలు. వినాయక చవితి, దసరా, ఆషాఢ మాసం, శ్రావణ మాసం, బతుకమ్మ ప్రోగ్రాం అన్నీ చేస్తాం. నైస్ అండి, నైస్, అమేజింగ్. సో ఉమారాణి గారు, మీ కుటుంబం గురించి చెప్పండి, మీ హస్బెండ్, మీ కిడ్స్ గురించి. మా హస్బెండ్ కిరాణా షాపు. ఓకే. మా బాబు జాబు. ఆహా. మాకు 3 పాపలు. ఓకే. 3 పాపలకి, ఒక పెద్ద పాపకి ఒక పాప, చిన్న అమ్మాయి, 2 అమ్మాయికి 2 పాపలు, చిన్న అమ్మాయికి ఒక బాబు. సూపర్. సో ఫుల్లీ సెటిల్డ్ అండ్ హ్యాపీ అన్నమాట. అవును. ఆసమ్ అండి. ఒక బాబు కూడా, బాబు మ్యారేజ్ 2 years అయింది. నైస్ నైస్. సో ఉమారాణి గారు, మాకు ఇవాళ మీరు ఏ వంట పరిచయం చేయబోతున్నారు? ముందుగా బేషన్ పూరీలు. మనం ఏం చేద్దాం అంటే అండి, మీరు ఇంగ్రీడియంట్స్ చెప్పే ముందు కూడా ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం, ఆయిల్ హీట్ చేద్దాం. ఓకే, ఎందుకంటే పూరీలు చేయాలి కదా మీరు. సో ఇప్పుడు చెప్పండి అసలు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి బేసన్ పూరీలకి? బేషన్ పిండి, మైదా పిండి, బేషన్ పిండి, కారము, ఓమ, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, కలమ. సూపర్ అండి. సో నా ఆయిల్ కూడా హీటింగ్ కి పెట్టేసాం. ఇప్పుడు మీరు స్టార్ట్ చేసేయండి. మరి పూరీలు ఎలా చేయాలి చెప్పండి ఉమా గారు. ముందు బేషన్ మైదా పిండి వస్తుంది. ఓకే. తర్వాత కొంచెం బేషన్ పిండి, నెక్స్ట్ ఏం చేద్దామండి? నెక్స్ట్ కొంచెం కారం. ఓకే. తర్వాత కొంచెం ఓమ, తర్వాత 1 స్పూన్ నువ్వులు, ఓకే, కొంచెం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్, ఓకే, కొంచెం జీలకర్ర, కొత్తిమీర, కొంచెం కలమాకు, కొంచెం నిమ్మరసం, తర్వాత వాటర్ వేసేయండి. సో ఇంకా ఉమ్మగారు, మీరు ఏం చేస్తుంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లో? అన్ని టిఫిన్లు, స్నాక్స్, వంటలు చేస్తుంటారు చక్కగా అన్ని రకాలు. సకినాలు, మురుకులు, అరిసెలు, లడ్డూలు, సున్నుండలు, రాగులతోటి, సజ్జపిండి, సర్వపు, అన్ని రకరకాల వంటలు అన్ని చేస్తారు. వచ్చు. ఎవరికి బాగా ఇష్టం మీ వంటలు అంటే మీ ఇంట్లో? అందరికి దోస్తులకి ఇష్టం అండి. ఇంట్లో ఎప్పుడు తినేవాళ్ళం కదా, అందరు నేనంటే చాలా ఇష్టపడతారు నేను చేసిన వంటకాలకి. అవునా, సూపర్ అండి. సో మీరు ఇన్ని రకరకాల వంటలు చేసినప్పుడు అసలు మీరు అంటే దేంట్లో నంబర్ 1 స్వీట్సా హాట్సా ఏ బాగా చేస్తారు? హాట్స్ ఎక్కువ. మీకు పర్సనల్ గా ఏమి ఇష్టం చెప్పండి, ఎలాంటి వంటలు అంటే మీకు ఇష్టం పర్సనల్ గా? అన్ని తింటామా, నేను షుగర్ పేషెంట్ అయినా సరే అన్ని తింటాను. అవునా?
అలా తినకూడదు కదా, షుగర్ పేషెంట్స్. కంట్రోల్ అవుతుంది అది. అంతేనా? మనకి ఇష్టం లేదు వేసుకోవాలి, తినాలి, అంతేనా? తర్వాత అది అయిపోయిందమ్మా. సో మీరు ఇంకా ఏమేమి రకరకాల పూరీలు చేస్తూ ఉంటారు చెప్పండి ఇంట్లో? ఇంట్లో వడప్పలు చేస్తాను చెప్పాను కదండి, బేసన్ పూరీలు అన్నీ ఇవి, మళ్ళీ కోవగర్చెలు. అంటే పూరీలోనే మనకి రకరకాలు ఉంటాయి కదా. స్వీట్ పూరి అనుకోండి, మళ్ళీ పూరితోటే మరి డిఫరెంట్ ఇట్లా పాలలో ముంచేసి పాలపూరి. సో ఇట్లా పూరీస్ లో ఒకటి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మనకు. మనం ఏది చేసుకుంటే అది. పండుగలు వచ్చినాయంటే ఇంకేముంటాయండి మీ ఇంట్లో స్పెషల్స్ పండుగలు వస్తే? గణేష్ కంటే తాటకల పాశమని చేస్తాం. ఏ ఫెస్టివల్ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు? సంక్రాంతి. సంక్రాంతి వచ్చిందంటే పండగ, సాకినాలు ఇవన్నీ చేస్తాం కదా. నోముకుంటాం నోములు మేము. సంక్రాంతి నోములు వస్తే నోముకుని అందరికి పంచుతాం. నైస్. నేనైతే బస్సు ఎక్కినప్పుడు అలా కూడా అన్ని ప్యాకింగ్ చేసుకొని బస్సు డ్రైవరు కండక్టరు ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తూనే ఉంటా. సో ఉమ్మ గారు, ఇంతకి మీకు వంటలు ఏ ఏజ్ లో ఉన్నప్పటి నుంచి మీరు స్టార్ట్ చేస్తారు వంటలు చేయడం? మేడం నేను అన్ని మ్యారేజ్ అయినాకనే నేర్చుకున్నా, ఓన్ గా నేర్చుకున్నా. అన్ని ఓన్ గా నేర్చుకున్నా. మీ మామయ్య దగ్గర? లేదండి, లేదు, ఎవరు తాను చేసుకుని. నేను 8th క్లాస్ చేసుకున్నప్పుడే నాకు మ్యారేజ్ అయిపోయింది. 8th క్లాస్ ఉన్నప్పుడు పెళ్లి అయిపోయిందా? అవును. ఓకే. అయినా నేను రాస్తాను ఇంగ్లీష్, హిందీ అన్ని పెద్దవాళ్ళ శిక్ష చదువుకున్నాను. సూపర్ సూపర్. సో మీరు ఎన్నేళ్ళు అయిందండి ఇప్పటివరకు మీకు పెళ్ళి? అసలు 79లో. 61 years. మ్యారేజా? మ్యారేజ్ కాదు నాకు. మీకు 61 years? పెళ్ళి ఒక 50 సంవత్సరాలు ఉంటుందా? కాదు, 17 years అయింది. 17 years కి 45, 46 అట్లుంటాయా పెళ్ళి అయిపోయి? అవునా? అంత తొందర పెళ్లి చేసుకున్నప్పుడు మీరు ఎప్పుడు బాధపడలేదా ఇంత తొందరగా అయిపోయింది పెళ్లి నా లైఫ్ లో అని? ఉన్నది ఎందుకు లేదు, అన్ని బాధలే. 50 ఎకరాలు జాగుండి కూడా అన్ని బాధలే. ఎందుకు ఉంటాయి? అన్ని ఒక్కొక్క అన్నప్పుడు ఉంటాయి. మాది పెద్ద ఫ్యామిలీ, మేము 7 members, 7 మంది మేము తోటి కోడళ్ళం. అందరూ ఒక ఇంట్లో ఉంటారా? ఏముంటాం, అందరూ సపరేటే ఉంటాం. మరి ఏమైంది 50 ఎకరాలు జాగా? అంతా ఏంది, ఇప్పుడు నూనెలో వేసాలండి. తొందరగానే అవుతుంది, ఒక నిమిషంలో అయిపోతుంది. సో మరి ఈ పూరీలు మనం చేసినప్పుడు ఇది దేనితోటి మనం తింటే బాగుంటుంది? స్నాక్స్ లాగా. అవునా? స్నాక్స్ లాగా బాగుంటాయి. ఓకే. అంటే దీంట్లోకి మనం అంటే ఏంటి, వెజ్ కూర్మానా లేకపోతే ఏంది? లేదండి, పెరుగు వేసుకుంటాం మేము. పెరుగా? నెయ్యి, పెరుగు అట్లా వేసుకొని తింటాం.
మేడం పూరీలు మంచిగా రెడీ అయిపోయినాయి. ఇగో బేషన్ పూరీలు రెడీ. ఓకే అండి, టేస్ట్ చేసి చెప్పండి. సో చూస్తున్నారు కదండి, బేసన్ పూరీలు రెడీ అయిపోయినాయండి. టేస్ట్ చేసి చెప్పేస్తాను, మీరైతే ఒక్కసారి తయారీ విధానాన్ని చూసేయండి. బేసన్ పూరి తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, మైదా పిండి, కారం, వాము, జీలకర్ర, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర. బేసన్ పూరి తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మైదా పిండి, శనగపిండి, కారం, వాము, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, నిమ్మరసం, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా వేసి పూరీలాగా చేసి డీప్ ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, బేసన్ పూరి రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. వెరీ నైస్ అండి, చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది, కరకర ఉంటాయి, వెరీ క్రిస్పీ అండ్ వెరీ నైస్. సో మీ నెక్స్ట్ రెసిపీ ఏంటో చెప్పండి. పాలు అరటిపళ్ళతో స్వీట్. సూపర్. సో మరి ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేమి కావాలో. పాలు, అరటిపండ్లు, చక్కెర, బాదాము, కిస్మిస్, కాజు, కార్న్ఫ్లవర్, నెయ్యి. ఓకే అండి, ఫస్ట్ స్టవ్ Start వెలిగించుకోవాలి. ఫస్ట్ పాలు పోసుకోవాలి. తర్వాత చక్కెర వేసి ఓకే. కొంచెం చక్కెర కరిగిన తర్వాత అరటి పండ్లు. మీ మనవాళ్ళకి, మీ మనవరాళ్ళకి మీరు ఏమేమి వంటలు చేస్తారు? వాళ్ళకు మీరు చేసే వంటలు ఏమేమి నచ్చితే చెప్పండి, వాళ్ళ గురించి కూడా చెప్పండి. మా మనమరాలే యూట్యూబ్ లో చూసి నాకు నేర్పిస్తుందమ్మా. అవునా? ఇట్లా చేయాలమ్మమ్మ, కేక్ ఇట్లా చేయాలా, ఇవి ఇట్లా చేయాలని చెప్తుంటది. ఓకే. పెద్దమ్మాయి, పెద్ద పాప బిడ్డ 9th క్లాస్, రెండో అమ్మాయి కూతురు 7th క్లాస్. ఓకే. ఇక వాళ్ళే చెప్తుంటారు అన్నీ నాకు. కానీ మా పిల్లలకు నాలాగా రావండి. వాళ్ళ అత్తమ్మ వాళ్ళు అంటారు నేర్చుకోవాలి కదా నువ్వండి, మీ మమ్మీలాగా చేసుకుని నేర్చుకోవాలి. మాది పెద్ద కుటుంబం అండి. మా అమ్మ వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళందరూ ఇక్కడ అక్కడ కలిసి 150 మెంబర్స్. అంకుల్ వాళ్ళు, మా వాళ్ళు. మా అన్నయ్య కొడుకు గవర్నమెంట్ లాయర్. ఓకే, నైస్ నైస్. డాక్టర్లు అంతా అందరు జాబ్ హోల్డర్సే. కరిగింది, ఓకే. స్టవ్ ఆర్పేసేయము. ఓకే. సో నెక్స్ట్ ఏం చేద్దామండి? అరటి పండ్లు వేసేయాలి. కొంచెం నెయ్యి. బౌల్లో పెట్టుకుందాం మేడం. పెట్టుకున్న తర్వాత కాజు, కిస్మిస్, అంతేనా? అంతే మేడం. నైస్, చాలా ఈజీ రెసిపీ.
కిస్మిస్ వేసుకోవాలి మేడం. కాజు, ఓకే. బాదం, అరటిపళ్ళ స్వీట్ రెడీ. ఓకే అండి, ఇప్పుడు చాలా ఈజీగా అయిపోయింది, త్వరగా అయిపోయింది. సో చూస్తున్నారు కదండి, అరటిపళ్ళ స్వీట్ రెడీగా ఉంది నా చేతిలో. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చెప్పండి. పాలు అరటిపళ్ళ స్వీట్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: అరటిపండు ముక్కలు, పాలు, పంచదార, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, నెయ్యి, కార్న్ ఫ్లోర్. పాలు అరటిపళ్ళ స్వీట్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాలు పోసి పంచదార వేసి కరిగేంత వరకు బాగా కాగపెట్టి అరటిపండు ముక్కలు, కార్న్ ఫ్లోర్, నెయ్యి ఉడికించి అందులో కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు వేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, పాలు అరటిపళ్ళ స్వీట్ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. చేయండి, ఎట్లా ఉందో చెప్పండి. చాలా బాగుందండి, వెరీ టేస్టీ, చాలా బాగా చేశారు. తొందరగా చేయాలంటే అరటిపళ్ళ స్వీట్ తొందరగా అవుతుంది. సో ఇవాళ మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ కూడా చాలా చాలా బాగున్నాయి, అందుకే మీకు స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది మగారు ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేసిన తర్వాత? చాలా బాగుంటుందమ్మా, ఇట్లా వచ్చి మేము స్టూడియోలో చేస్తున్నామంటే టీవీలో కనిపిస్తాం కదా, అందరు సంతోషపడతారు, మమ్మల్ని తీసుకుపో అక్క అని అడుగుతారు. కానీ మన తాను వచ్చేటప్పుడు ఇద్దరే కావాలంటారు కదా, దానికోసం ఇప్పుడు తీసుకోబోతున్నాం కదా, మళ్ళీ నెక్స్ట్ టైం వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి మా వాళ్ళకి. ఓకే అండి, షూర్ షూర్. థ్యాంక్స్ అండి ఫర్ కమింగ్ అండ్ పార్టిసిపేటింగ్. బాయ్ బాయ్. సో ఇవాళ ఉమారాణి గారు మనకు పరిచయం చేసిన 2 స్పెషల్ డిషెస్ చూసారు కదండి. ఇంకెందుకు ఆలస్యం, ఇంట్లో ట్రై చేయండి, అందరితో షేర్ చేయండి. And this is Sai Shri signing off for today. Take care everyone. Bye bye.